శ్రీరామాయ నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణం సుందరకాండం ప్రథమ సర్గ 199వ శ్లోకం. యస్య త్వేతాని చత్వారి వానరేంద్ర యథా త్వయి ధృతిర్దృష్టిర్మతిర్దాక్షం స్వకర్మసు నసీదతి. ఓ వానర శ్రేష్ఠుడా, నీ యందు ఉన్నట్లుగా ధైర్యగుణము, విషయాలను సరిగ్గా చూడగలిగిన దృష్టి, తగిన ఆలోచనా శక్తి, నిర్వహణా సామర్థ్యము అను 4 ఉత్తమ గుణాలు ఎవరి యందుండును అతడు తన కర్తవ్య కార్యములందెన్నడూ వైఫల్యాన్ని పొందడు. 200 శ్లోకం. సతైః సంపూజితః పూజ్య ప్రతిపన్న ప్రయోజనైః జగామాకాశమావిశ్య పన్నగాశనవత్కపిః. తమ కోరిక నెరవేరిన ఆ దేవగణాలు పూజ్యుడైన ఆ హనుమంతుణ్ణి గౌరవానందాలతో మిక్కిలిగా ప్రశంసింపగా అతడు గరుత్మంతునిలాగా ఆకాశంలో తన పయనాన్ని సాగించెను. 201వ శ్లోకం. ప్రాప్త భూయిష్టపారస్తు సర్వతః పరిలోకయన్ యోజనానాం శతస్యాంతే వనరాజీం దదర్శ సః. ఇంచుమించుగా అవతలి ఒడ్డుకి చేరుకున్న హనుమంతుల వారు దూరంగా ఉన్న ప్రాంతాన్నంతటినీ పరికించి 100 యోజనాల అనంతరం చివరికి నేలపై కనిపించే వనాల వరసను చూశారు. 202వ శ్లోకం. దదర్శ చ పతన్నేవ వివిధద్రుమభూషితం ద్వీపం శాఖామృగశ్రేష్టో మలయోపవనాని చ. చెట్ల కొమ్మలపై సంచరించే గుణంకల ఆ వానర శ్రేష్ఠుడు సముద్రంపై ఎగురుతూనే ఎన్నో విధాలైన వృక్షాలతో శోభిస్తున్న లంకాద్వీపాన్ని, అందులోని మలయగిరిపై ఉన్న ఉద్యానవనాల్ని కూడా చూశారు. 203వ శ్లోకం. సాగరం సాగరానూపాన్ సాగరానూపజాన్ ద్రుమాన్ సాగరస్య చ పత్నీనాం ముఖాన్యపి విలోకయన్. అప్పుడు హనుమంతుల వారు సముద్రాన్ని, సముద్ర తీరాలని, ఆ తీరాలలో మొలిచిన చెట్లని, సముద్రంలో కలుస్తున్న నదులు, ఆ సుందర దృశ్యాలను చూస్తూ ఉన్నారు. 204వ శ్లోకం. సమహామేఘ సంకాసం సమీక్షాత్మానం ఆత్మవాన్ నిరుంధంతమివాకాశం చకారమతిమాన్మతిం. పెద్ద మేఘంలాగా ఆకాశాన్ని కప్పివేస్తున్నట్టు ఉన్న ఆయన శరీరాన్ని తాను చూసుకుని గొప్ప ప్రజ్ఞా విశేషాన్ని, బుద్ధి విశేషాన్ని కలిగిన హనుమంతుల వారు ఇలా నిశ్చయించుకున్నారు. 205వ శ్లోకం. కాయవృద్ధిం ప్రవేగం చ మమ దృష్ట్వైవ రాక్షసాః మయి కౌతూహలం కుర్యురితి మేనే మహామతిః. పెద్దదైన నా శరీరము, నా వేగము చూసి లంకలో ఉన్న రాక్షసులకు నేనెవరో తెలుసుకోవాలి అనే కుతూహలం కలిగే అవకాశం ఉంది అని తన బుద్ధి విశేషంతో ఆంజనేయ స్వామి ముందుగానే గ్రహించారు. 206వ శ్లోకం. తత శరీరం సంక్షిప్య తన్మహీధర సన్నిభం పునః ప్రకృతిమాపేదే వీతమోహ ఇవాత్మవాన్. వెంటనే ఆంజనేయస్వామి పెద్ద పర్వతంతో సమానంగా ఉన్న తన శరీరాన్ని సంకోచింపజేసి ఆత్మజ్ఞుడైన పురుషుడు మాయని తొలగించుకుని స్వస్వరూపాన్ని పొందినట్లు తిరిగి తన నిజస్వరూపాన్ని దాల్చెను. 207వ శ్లోకం. తద్రూపమతి సంక్షిప్య హనుమాన్ ప్రకృతౌ స్థితః త్రీన్ క్రమానివ విక్రమ్య బలివీర్య హరో హరిః. పూర్వం బలిచక్రవర్తి యొక్క ప్రతాపాన్ని హరించడానికి విష్ణుమూర్తి 3 లోకాలను 3 అడుగులతో కొలిచిన తర్వాత తన విశ్వరూపాన్ని ఉపసంహరించినట్లుగా హనుమంతుల వారు కూడా సాగర లంఘనార్థం పెంచిన తన పర్వతమంత శరీరాన్ని సంకోచింపజేసి తన నిజరూపాన్ని దాల్చారు. 208వ శ్లోకం. సచారు నానా విధరూపధారీ పరం సమాసాద్య సముద్రతీరం పరైరశక్యం ప్రతిపన్న రూప సమీక్షితాత్మా సమవేక్షితార్థః. 208వ శ్లోకము, 209వ శ్లోకము ఈ రెండింటినీ కలిపి చదివితే కానీ మనకి పూర్తిగా అర్థం కాదు. అందుకని 209వ శ్లోకం తర్వాత 2 శ్లోకాల అర్థము కలిపి తెలుసుకుందాం. 209వ శ్లోకం. తతస్సలంబస్య గిరే సమృద్ధే విచిత్రకూటే నిపపాతకూటే
సకేతకోద్దాళక నారికేళ మహాభ్రకూట ప్రతిమో మహాత్మా. సుందరంగాను, ఎన్నో వర్ణాలుగాను, ఎన్నో విధాలుగాను, ఆకారాలుగాను, ఎన్నో రూపాలను ధరించగలిగిన ఆ హనుమంతుల వారు మహాపర్వతంలాగా ఉన్న తన ప్రస్తుతాకారాన్ని చూసుకుని ఇక ముందు చేయాల్సిన కార్యాన్ని గుర్తు చేసుకుని ఆ కార్యానికి సరిపోయే విధంగా తన రూపాన్ని ధరించాలని, ఇతరులెవ్వరూ చేరజాలని ఆ మహాసముద్రం అవతల ఒడ్డున చేరి మొగలి, విరిగి, కొబ్బరి చెట్లతో నిండి ఉన్న ఫలపుష్పాదులతో శోభిస్తున్న లంబగిరి శిఖరం మీద హనుమంతుల వారు దిగారు. 210వ శ్లోకం. తతస్తు సంప్రాప్య సముద్రతీరం సమీక్ష్య లంకాం గిరివర్యమూర్ధ్ని కపిస్తు తస్మిన్ నిపపాత పర్వతే విధూయ రూపం వ్యధయన్ మృగద్విజాన్. సముద్ర తీరానికి అవతలి ఒడ్డును చేరిన తరువాత హనుమంతుల వారు ఉన్నతమైన పర్వతంపై విరాజిల్లుతున్న లంకానగరాన్ని చూసి మృగాలకి, పక్షులకి భయాన్ని కల్పించే తన వెనుకటి భీకర రూపాన్ని ఉపసంహరించుకుని లంబపర్వతంపై దిగారు. 211వ శ్లోకం. ససాగర దానవ పన్నగాయుతం బలేన విక్రమ్య మహోర్మిమాలినం నిపత్య తీరే చ మహోదదేస్తదా దదర్శ లంకామరావతీమివ. ఇత్యార్షే శ్రీమద్వాల్మీకి రామాయణే ఆదికావ్యే సుందరకాండే సాగరలంఘనం నామ ప్రథమః సర్గః. అంతటా హనుమంతుడు రాక్షసులతోనూ పెద్ద కెరటాలతోనూ భయంకరంగా ఉన్న మహాసముద్రాన్ని అద్భుతమైన తన పరాక్రమ విశేషంతో లంఘించి మహాదధి తీరంపై దిగి దేవేంద్రుని రాజధాని అయిన అమరావతిలాగా విరాజిల్లుతున్న లంకా నగరాన్ని దర్శించారు. ఇది శ్రీమత్ సుందరకాండమున సాగరలంఘనము అను మొదటి సర్గము. హరి ఓం తత్సత్.